ఓం అందరికీ నమస్తే. ఈరోజు అమర గ్రంథము సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో పఠన పాఠనముల యొక్క విఘ్నరూప కర్మము ఈ యొక్క విషయం గురించి తెలుసుకునే ముందరగా ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే, లోకంలో ఈ విధంగా ఎవరైతే ఈ బయటకు వచ్చి గురువులుగా చలామణయ్యేటటువంటి వాళ్ళు పబ్లిక్లో ఎలా ఫోకస్ కావాలి, ప్రజలలో ఎలా ఫోకస్ కావాలనే ఉద్దేశంతో, కేవలం ఒక స్వార్థ ఉద్దేశంతో ఎవరిని పడితే వాళ్ళను నిందించడం, ఋషులను నిందించడం, మహాపురుషులను నిందించడం, విద్వాంసులను నిందించడం, అలాగే వారు రాసినటువంటి గ్రంథాలను సైతం, వేదశాస్త్ర గ్రంథాలను సైతం విమర్శించడం, నిందించడం చేస్తున్నారు. ఇది ఎంతటి ఘోరం అంటే అంత ఘోరం. కానీ చూసేవాళ్ళు అలానే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అమాయకులు కాబట్టి వాళ్ళకు తెలియదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవరిని నిందిస్తే మాకు పేరు లభిస్తుంది, ఫోకస్ అవుతాము ప్రపంచంలో అని టార్గెట్ చేసుకొని అందరూ కూడా ఒకే ఒక పని పట్టుకున్నారు, మహర్షి దయానంద సరస్వతిని నిందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాదిన కానీ తెలుగులో కానీ అందరూ కూడా ఇదే పని కట్టుకున్నారు. మహర్షి దయానంద సరస్వతిని నిందిస్తున్నారు. ఏమి అర్హతలు ఉన్నాయి వీళ్లకు విమర్శించడానికి? దయానంద మహర్షి లాంటి వ్యక్తిని వీళ్ళు విమర్శిస్తున్నారంటే ఎంతటి పరమమూర్ఖులో వీళ్ళు ఆలోచించాలి. మహాయోగి, తపస్వి, అఖండితమైన బ్రహ్మచర్యమును పాటించి సమస్త శాస్త్రాలను క్షుణ్ణంగా చదివి ఎక్కడ లోపములున్నాయి అని బాగా పరిశీలించి ఆ లోపాలను తీసేసి మనకు నెయ్యిని అందించినటువంటి వ్యక్తి. ఒక పాలల్లో నుంచి వెన్న నుంచి నెయ్యి ఎట్లయితే వస్తుందో ఆ విధంగా చిట్ట చివరి పదార్థమును అందించినటువంటి ఋషి దయానంద మహర్షిని ఈ పరమ మూర్ఖులు, అజ్ఞానులు నిందిస్తున్నారు. అయితే మహాపురుషుల నింద మంచిది కాదు, అది దేశానికి అరిష్టము. ఏం చేయాలి? రాజు అనేటటువంటి వారు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు, ప్రజాపాలకులు ఇటువంటి చీడ పురుగులను ఏరిపారేయాలి. ఎందుకంటే ఆ చీడ పురుగులు ఉంటే మొత్తము ఆ యొక్క చెక్కనే నాశనం చేస్తాయన్నమాట. కాబట్టి ఆ పని ఎవరు చేయాలంటే రాజులు చేయాలి. ఏం చేయాలి? దౌర్భాగ్యం, ఈ రాజులకు వేదశాస్త్రాలు తెలియవు. రాజులు ఎవరి పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఇంకా ఈ చీడ పురుగుల రాజ్యం ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళను నిందిస్తున్నా. అరే, నువ్వు ఆ ఋషి రాసినది హృదయపూర్వకంగా చదువు. ఏమి రాశాడు? ఎవరినైనా చెడు కోరి రాశాడా? సత్యం రాశాడా? నువ్వు అబ్జర్వేషన్ హృదయపూర్వకంగా చదవకుండా లోపల ఒక ఉద్దేశం పెట్టుకొని ఆ పుస్తకాన్ని నువ్వు దురుద్దేశం పెట్టుకొని చదివితే నీకు సత్యం ఎట్లా బోధపడుతుంది? కాబట్టి చాలామంది ఈ మధ్య టీవీలలో దయానంద మహర్షిని, ఆయన రాసినటువంటి గ్రంథాలు సత్యార్థ ప్రకాశాన్ని, అలాగే వేద సాహిత్యాన్ని కూడా విమర్శించే పని కట్టుకొని విమర్శిస్తున్నారు. ప్రజలు మీరు గుర్తించాలి, దయానంద మహర్షి సత్యం చెప్పాడు. మీరు సత్యమా కాదా అని మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా మీలో ఒక దురుద్దేశము, ఒక హఠం పెట్టుకొని, స్వార్థం పెట్టుకొని పేరు ప్రతిష్టల కొరకు విమర్శిస్తే భగవంతుడు అక్కడి నుంచి మీకు శిక్ష ఉంటుంది. పరంపిత పరమాత్మను గురించి మీరు మర్చిపోతున్నారు. ప్రజల మెప్పు కాదు, పరమాత్మ మెప్పు కావాలి. పరమేశ్వరుని జ్ఞానం వేదము. ఆ వేదమును సమస్త మానవుల దగ్గరికి తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు మహర్షి దయానంద సరస్వతి. ఆ వేదమును అందరికీ దూరం చేసినటువంటి వాళ్ళు స్వార్థపరులు దండిగా ఉన్నారు. మరి అటువంటి ఋషిని నిందిస్తున్నారంటే మీరందరూ కూడా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఈ దుర్మార్గులు, చీడ పురుగులు ఎవరైతే దయానంద మహర్షిని విమర్శించి పేరు సంపాదించాలనుకుంటున్నారో అటువంటి వారికి
సర్వనాశనం తప్పదు. నేను శాపనార్థాలు కాదు, భగవంతుడే వేదంలో చెప్తున్నాడు. మహాపురుషులను ఋషులను నిందించిన వాళ్ళు ఎన్నడూ వాళ్ళు ఉన్నతిని సాధించలేరు, నాశనమును పొందుతారు. అయినప్పటికీ కూడా వీళ్ళు లెక్క చెయ్యరు. నాశనం పొందిన తర్వాత, వీళ్ళకి అనుభవం పొందిన తర్వాతనే అర్థమవుతుంది. వీళ్ళు గర్వం అహంకారాలతో ఇప్పుడు దయానంద మహర్షి లేడని, ఆయనను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సరిపోతుందని, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే అది సభ్యత కాదు. మీరు ఆయన గ్రంథాలు చదవండి, హృదయపూర్వకంగా చదవండి, లోపల ఒక ఉద్దేశం పెట్టుకొని చదవాకండి. నిజంగా సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో చదవండి. మీ అందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారు, దయానందునికి శిష్యులైతారు. మీరందరూ దయానంద మహర్షి యొక్క అనుయాయులైతారు. మీలలో ఉన్నటువంటి ఆ మిథ్య, ఆ భ్రాంతి, ఆ అజ్ఞానం నాశనం అవుతుంది. ఎవరైతే ఈ టీవీలలో పనిగట్టుకొని విమర్శిస్తున్నారో దయానంద మహర్షిని, వాళ్ళలో ఉన్నటువంటి ఆ అవిద్య నాశనం అవుతుంది. హృదయపూర్వకంగా ఆ ఋషి రాసినటువంటి గ్రంథాలను అధ్యయనం చేయండి. సత్యం తెలుసుకోవాలనేటటువంటి ప్రేరణతో చదవండి. చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అంత మీరు ఆ మహానుభావునికి పూలతో మీరు స్వాగతం చెప్తారు. ఈరోజు ఏదైతే నోటితో మీరు దూషిస్తున్నారో, మీరందరూ కూడా అదే నోటితో ప్రియమైనటువంటి వాక్కులు పలికి ప్రచారం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా షేర్ చేయండి. ఆ యొక్క ఎవరైతే విమర్శిస్తున్నారో వారి వరకు చేరాలి ఈ వీడియో. దయానంద మహర్షిని విమర్శించేటటువంటి వారందరి వరకు చేరాలి. కాబట్టి ఆ విధంగా దయానంద మహర్షి విమర్శించకూడదమ్మా. అతను కేవలం మానవుల యొక్క కళ్యాణము కోరి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేశాడంటే, ఆ సత్యార్థ ప్రకాశం మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. ఆ మహానుభావుడు జీవించినటువంటి ఆ తక్కువ కాలంలో ఇంత సాహిత్యం ఎందుకు చేయాలమ్మా? ఏమవసరం చెప్పండి? ఇన్ని విషయాలు మానవులకు ఎందుకు తెలియాలి? అతను తెలుసుకున్నాడు, ఇంకా అక్కడితో ఆగిపోయి ఉంటే సరిపోయింది కదా. ఎంతమంది లోకం కొరకు జీవితాన్ని త్యాగం చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. మరి ఆయన ఎందుకు చేశాడు? ఆయన ప్రతిష్టను ఎక్కడన్నా కోరాడా? నా పటం ఎక్కడన్నా పెట్టండి అన్నాడా? నా విగ్రహాన్ని తయారు చేయండి అని చెప్పాడా? ఎక్కడన్నా తన ప్రస్తావన ఎక్కడే కానీ తీసుకురాలే. ఎక్కడైనా కానీ ఆయన వేదం గురించే చెప్పాడు తప్ప ఈశ్వరుని గురించే ఎక్కువ ప్రతిపాదన ఈశ్వరుని గురించే చేశాడు. అంత క్రెడిట్ అంతా పరమాత్మకు అర్పించాడు కానీ తన ఇమేజ్ను కోరుకోలేదు ఎక్కడే కానీ. ఇప్పుడున్నటువంటి కొద్ది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు అందరూ కూడా ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు, ప్రతిష్ట కొరకు కష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా భవిష్యత్తులో కానీ ఇంకా ఎప్పుడైనా కానీ ఎవ్వరు కూడా మహాపురుషులను నిందించకూడదు. మహర్షి దయానంద సరస్వతి విగ్రహారాధన లేదు అంటే వేదములో లేదు అని ప్రమాణం చూపించాడు. మరి మీరు చూపించండి ప్రమాణము. ఎవరు చూపించలేకపోయారు. శాస్త్రార్థాలలోనే నిరూపణ కాలేదు, అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. అసత్యాన్ని పట్టుకొని మీరు సత్యమని ఎన్నాళ్ళు మోస్తారు ఆ బరువును? అది సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా వేదములలో జంతు బలులు ఉన్నాయని చెప్పి కొంతమంది వేదాల్లో చదివినాం మేము పండితులమని జంతు బలులు ఉన్నాయని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. పరమాత్ముడు జంతు బలిని చెప్తాడా? అట్లయితే నీ బిడ్డలను కూడా నువ్వు కోసుకో, వాళ్ళు కూడా మా ప్రాణులే కదా, వాళ్ళను చంపు. అమాయకమైన నోరు లేని మూగ ప్రాణులను చంపి వేదంలో ఉంది అని మళ్ళీ దానికి ప్రమాణాలు ఎవరెవరో బుద్ధి పుట్టినట్టు స్వార్థపరులు, లంపటులు, విషయవాసన కలిగిన వారు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలను ప్రమాణంగా తీసుకొని ఇది వేదంలో ఉంది అని చెప్తావా? ఋషుల ప్రమాణం నీ ఆత్మ చెప్పదా ఇది సత్యమా తప్ప ఒప్ప అని? నీలో కూడా ఒక ఆత్మ సత్యం అనేది ఉంది కదా, అది చెప్పదా? ఎవరో రాసిన పుస్తకాలు వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు, దుర్మార్గులు తండ్రి మంది రాస్తారండి. కానీ నువ్వు సత్యమా అసత్యమని నిర్ధారణ చేసుకోవాల్సింది నువ్వే కదా. అరే ఎవరు రాసినవి సత్యంగా అనిపిస్తున్నాయి, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు వంచనకు గురి చేస్తున్నారు,
అసత్యాన్ని ఎవరు చెప్తున్నారని పరిశీలన చేసేటటువంటి బాధ్యత నీకు లేదా? వాళ్ళు రాస్తే ప్రమాణమా? ఋషి దయానందుడు ఏం చెప్తున్నాడు? కళ్యాణం కోరి చెప్తున్నాడు. జంతు బలులు వేదంలో లేవు. ప్రమాణపూర్వకంగా మంత్రములతో సహా చూపిస్తున్నాడు. మీరు తప్పుడు భాష్యం మీరు రాసుకొని మళ్ళీ దయానంద మహర్షిని తప్పుడు భాష్యం అంటారా? ఇదంతా కూడా దుర్మార్గం. కాబట్టి మనకు మంచి వేదం చదివినటువంటి రాజు వచ్చినప్పుడు అప్పుడు ఇటువంటి దుర్మార్గం అనేది ఉండదు. ఈ యొక్క మన రాజులు కూడా ఎట్లా తయారయ్యారంటే ఇట్లనే తయారయ్యారు. వీళ్ళ లెక్క వాళ్ళు ఉన్నారు. ఈ దుర్మార్గపు గురువులు ఎట్లా ఉన్నారో దుర్మార్గపు వాళ్ళు కూడా అట్లానే తయారయ్యారు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళు అట్లా ఉన్నారు. కాబట్టి మనం భగవంతుని కోరవలసింది ఒక్కటే, పరమాత్మను. మాకు పరిపాలన చేసేటటువంటి రాజులు విద్వాంసులై ఉండాలి. చల్లని మనస్సు, చంద్రుని యొక్క వెన్నెల కాంతి లాంటి మనస్సు ఉన్నటువంటి రాజులు కావాలి. అలాగే విజ్ఞానవంతులు కావాలని పరమాత్మను కోరుకోవాలి. ఎందుకంటే రాజు అలాంటి వాడైనప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇలాంటి గురువులకు పెత్తనం చెల్లదు. వీళ్ళంతా దొంగ గురువులు అన్నమాట. వీళ్ళ ఆటలు చెల్లవు. రాజు అజ్ఞాని కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది. కాబట్టి మనము ఇటువంటి రాజులను దూరం చేసుకోవాలి. మంచి విజ్ఞానవంతులు, జ్ఞాని అయినటువంటి రాజును మనం ఎన్నుకోవాలి. అటువంటి రాజులను మనం పరిపాలన చేయాలి. చేసినప్పుడే గురువులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, సుఖశాంతులతో అందరూ జీవిస్తారు. లేకపోతే అరాచకాలు, దుర్మార్గము ఇవన్నీ ఒకదాని ఒకటి పెరుగుతూనే ఉంటాయి తప్ప శాంతించవు. కాబట్టి అందరూ కూడా దయ ఉంచి ఈ విధంగా మీరు తెలుసుకుంటారని, అలాగే ఈ వీడియోను కూడా మీ మిత్రులకు కూడా అందరికీ షేర్ చేయండి. చేసి అందరికీ దయానంద మహర్షి ఈ యొక్క మొత్తం మన దేశం కొరకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు అందరికీ కూడా ఈ పరమేశ్వరుని జ్ఞానం, వేదం అందాలి అని కృషి చేసినటువంటి ఒక మహనీయుడు. 200 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఎవరు బాగా టాపులో ఉంటే వాళ్ళను విమర్శిస్తే మాకు పేరు వస్తుందని ఏమీ తెలియని వాళ్ళు కూడా విమర్శించడం మొదలుపెట్టారు. అందరు వీళ్ళనందరినీ ఏమంటారంటే మా ఏరియాలో అయితే ఉత్తపై సుబ్బన్నలు అంటారు, ఏం తెలియని వాళ్ళు అన్నమాట. ఇటువంటి వాళ్ళు కూడా వీళ్ళు గురువులుగా మళ్ళీ ఇంకా వీళ్ళ పేర్లు చెప్పకూడదు. ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఈయన దయానంద మహర్షిని, ఆర్య సమాజ సంస్థాపకుడైనటువంటి మహర్షి దయానంద సరస్వతిని విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా చీడపురుగులే. వాళ్ళు సమాజానికి ఒక చీడపురుగు లాంటి వాళ్ళు. కాబట్టి ప్రజలు గుర్తించాలి. అటువంటి వాళ్ళను మీరు జై అనకూడదు. మీరు ఒకవేళ అటువంటి వాళ్ళకు జై కొడితే మీరు అట్లాంటి వాళ్ళే అవుతారు. అటువంటి వాళ్ళ వీడియోలు మీరు చూడకూడదు. వాళ్ళు అసత్యం చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి. ఈరోజు ఈ యొక్క స్త్రీ శూద్రులకు వేదాధికారము అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందరగా పఠన పాఠన విఘ్నరూప కార్యము ఈ సబ్జెక్ట్ తెలుసుకొని తర్వాత స్త్రీ శూద్రులకు వేదాధికారం అనేది మళ్ళీ తెలుసుకుందాం. చూడండి, స్త్రీలకు శూద్రులకు వేదాధికారం ఇచ్చినటువంటి మహనీయుడు లేకపోతే 200 సంవత్సరాల కిందట ఈ దేశంలో స్త్రీలు శూద్రులు ఇప్పటికీ కూడా లేదు. స్త్రీలకు శూద్రులకు వేదము దగ్గరికి లేదు. దయానంద మహర్షి దీన్ని ఇంత ప్రచారం చేసినా కానీ ఇంకా కొన్ని ఆంక్షలు కొన్ని చోట్ల ఉండనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆర్య సమాజము దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్త్రీలకు శూద్రులకు వేదం లేదు. వేదం అంటేనే తెలియదు వాళ్ళకు. కాబట్టి ఈరోజు పఠన పాఠనముల యొక్క విఘ్నరూప కర్మము గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పఠన పాఠనములలో కలుగు విఘ్నములను విడువవలయును. అంటే మనము చదువుకోవడము, వినడమును కలగడం, ఆ విధంగా అభ్యాసం చేసేటప్పుడు కలిగేటటువంటి విఘ్నాలు ఏవైతే విఘ్నాలు ఉంటాయో వాటిని విడిచిపెట్టాలి. కుసంగమము అనగా దుష్టులైనటువంటి విషయ ఆసక్త జనుల యొక్క సాంగత్యము,
చూడండి, విషయాసక్తి ఉన్నటువంటి జనులు ఉంటారే, అటువంటి వాళ్ళ సాంగత్యము విడవాలి. ఎందుకంటే నీ లక్ష్యం వేరు, నువ్వు పఠన పాఠనములు చేసేటటువంటి వాడివి. విషయాసక్తుడితో నీ సహవాసం మంచిది కాదు. కుసంగం అంటారు. అంటే వాడికి ఎప్పుడు ఏదో ఒక విషయం కావాలి, ఒక రాజకీయాలో, ఒక సినిమాలో ఏదో ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడు అదే ఉంటుంది చర్చ. అటువంటి విషయాసక్తుని యొక్క సాంగత్యమును విడవాలి. తర్వాత దుష్ట వ్యసనాలు, మద్యాది సేవనం. అంటే ఇక్కడ దుష్ట వ్యసనాలంటే మద్యము, మాంసము మొదలైనటువంటి జూదము, వ్యభిచారము, ఇవన్నీ దుష్ట వ్యసనాలు. ఇటువంటి వాటినన్నిటినీ విడవాలి. తర్వాత వేశ్య గమనాది, బాల్యావస్థలో వివాహము అనగా 25 వర్షములు ఆయువు రాకముందు పురుషుడు, 16 వర్షమునకు పూర్వము స్త్రీయు వివాహమాడుట వేద విరుద్ధము. చూడండి, వివాహం అంటే పురుషునికి 25 సంవత్సరాలు దాటాలి, స్త్రీకి అయితే 18 సంవత్సరాలు ఉండాలి. ఇది మనం అందరం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఎవరికైనా అట్లా లేకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళకు శిక్ష పడుతుంది, మైనర్ అంటారు కదా. కాబట్టి ఈ విధంగా అంతకంటే ముందు వివాహం చేసుకోకూడదు. ఇటువంటివి విడవాలి. పూర్ణ బ్రహ్మచర్యము పాలింపకుండుట. ఎవరైతే పఠన పాఠనములు చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మచర్యము, పూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. మళ్ళీ కూడా రోంత కాదు, పూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే ఏంటి? ఈ యొక్క అష్టవిధ మైథునములకు దూరంగా ఉండాలి. అష్టవిధ మైథునాలు, 8 రకాల మైథునములకు దూరంగా ఉండడమే పూర్ణ బ్రహ్మచర్యము. దర్శనం, స్పర్శనం, ఏకాంత సేవనం, విషయ కథ, విషయ క్రీడ, విషయముల ధ్యానము, సంగమము, ఇవన్నిటికీ సంభాషణ అంటే మాట్లాడడం. స్త్రీ పురుషులు ఈ విధంగా ఈ అష్టవిధ మైథునాలకు దూరంగా ఉండాలి. అదే పూర్ణ బ్రహ్మచర్యము. రాజు, తల్లిదండ్రులు, విద్వాంసులు అగువారియందును వేదాది శాస్త్రముల ప్రచారమునందును ప్రేమ లేకుండుట. చూడండి, తర్వాత ఈ పఠన పాఠనములు చేసేటటువంటి వారు ఏం చేయాలి? ఆ రాజు, తల్లిదండ్రులు, విద్వాంసులు అగువారియందును వేదాది శాస్త్రముల ప్రచారమునందు ప్రేమ ఉండాలి. రాజు మీద ప్రేమ ఉండాలి, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, విద్వాంసుల యందు ప్రేమ ఉండాలి, వేదాది శాస్త్రముల ప్రచారంలో వాళ్లకు ప్రేమ ఉండాలి. ఎవరు? పఠన పాఠనములు చేసేటటువంటి వారికి. అలాగే అతి భోజనం చేయకూడదు. ఎవరు? ఈ పఠన పాఠనములు అంటే చదవడం అనేటటువంటిది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అతి భోజనం చేయకూడదు. అతి జాగరణము చేయుట, అదే అతి ఎక్కువగా మేలుకొనుట. ఈ పిల్లలకు 10th క్లాసు ఇటువంటివి ఏదైనా పరీక్షలు జరిగేటప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎక్కువగా మేల్కోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా చేయకూడదు. అతి జాగరణము చేయుట కూడా మంచిది కాదు, అది విఘ్నమే. అలాగే అతి భోజనం కూడా చేయకూడదు. తర్వాత పఠన పాఠనముల యందు పరీక్షలను ఇచ్చుటలోను గ్రహించుటలోను ఆలస్యము కానీ కపటము కానీ చేయకూడదు. అంటే మనం చదవడంలో కానీ లేదు ఇంకా ఏదైనా ఇటువంటి విషయాలు పరీక్షలలో కానీ ఈ విధంగా గ్రహించుటలో కానీ ఆలస్యం ఉండకూడదు. గ్రహించడంలో కూడా ఆలస్యం ఉండకూడదు, వెంటనే గ్రహించాలి. అలాగే కపటము చేయకూడదు. విద్య వలన కలుగు లాభము సర్వోత్తమమని తెలుసుకొనకుండుట, ఇది కూడా ఒక విఘ్నమే. విద్య వల్ల కలిగినంత లాభము ప్రపంచంలో ఇక దేని వల్ల కలగదండి. అది సర్వోన్నతమైనటువంటిది. అది తెలుసుకొని ఉండాలి. ఎవరు? పఠన పాఠనములు చేసేవాడు. అది తెలియకుండా ఉండడం అనేది కూడా ఒక విఘ్నమే. అలాగే బ్రహ్మచర్యం వలన బలము, బుద్ధి, పరాక్రమము, ఆరోగ్యము, రాజ్యధనము వృద్ధి పొందునని అంగీకరింపకుండుట. చూడండి, బ్రహ్మచర్యం వల్ల ఇన్ని లాభాలున్నాయి, అది అంగీకరించకపోవడం అనేది కూడా ఒక విఘ్నమే.
పఠన పాఠనములకు. బ్రహ్మచర్యం వలన బలం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, పరాక్రమం వస్తుంది, ఆరోగ్యము కలుగుతుంది, అలాగే రాజ్య ధనము వృద్ధి పొందుతుంది. ఆ దేశములో, ఆ రాష్ట్రములో ఆ యొక్క ప్రజలందరూ కూడా బ్రహ్మచర్యమును పాటిస్తే రాజ్యములో ధనం వృద్ధి అవుతుంది. ఏ దేశములో బ్రహ్మచర్యము పాటించరో ఆ దేశము తొందరగా నాశనమవుతుంది, వినాశనం అది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర ధ్యానమును విడిచి ఇతరములకు పాషాణాది జడమూర్తులను దర్శించుట, పూజించుటలో వ్యర్థముగా కాలము గడుపుట. చూడండి, ఈ విధంగా ఈ పాషాణాదులంటే ఈ విగ్రహాలను పటాలను పెట్టి పూజలు చేస్తుంటారు. ఎంత టైం కాలక్షేపం అవుతుంది అండి అక్కడ. మీరు అవన్నీ కడగడము, శుద్ధి చేయడం, దాని పూలు పెట్టడం, మళ్ళీ తీయడం, మళ్ళీ పెట్టడం, ఎన్ని గంధాలు పోయడం. ఆ టైంలో నువ్వు ఈశ్వరుని ధ్యానించవచ్చు కదా. ఇదే కాలక్షేపం అంటే, అనవసరంగా టైం వృధా చేయడం. అదే టైంలో నువ్వు భగవంతుని లక్షణాలను స్మరించుకుంటూ ధ్యానం చేయవచ్చు కదా. అది విడిచిపెట్టి ఈ విధంగా పాషాణాది రాళ్లను, రప్పలను పూజించుకుంటూ దానికి అన్ని డెకరేషన్లు చేస్తూ దానికి బట్టలు కట్టి దానికి ఇంకా నానాయాతనలు చేయిస్తారులేండి, మీరు చూస్తుంటారు అందరూ. అటువంటివంతా కాలక్షేపం. అది చేయకూడదు. ఈశ్వరుని ధ్యానం చేయాలి. ఈశ్వరుని యొక్క లక్షణాలను తెలుసుకొని ఆ లక్షణాలను ఉపాసన చేయాలి. ఆ సమయము కాలక్షేపం చేయకూడదు. అది కూడా ఒక విఘ్నమే. అలాగే తల్లిదండ్రులు, అతిథి, ఆచార్యుడు, విద్వాంసులు అనువారిని సత్యమైన మూర్తులుగా ఎంచి సేవా సత్సంగములు చేయకుండుట, ఇవి అన్నియు పఠన పాఠనమునకు విఘ్నమును కలిగించును. చూడండి, తల్లి, తండ్రి, ఆచార్యుడు, విద్వాంసుడు, గురువు, ఇవే నిజమైన మూర్తులు అంటున్నాడు. నువ్వు పెట్టే రాళ్ళు రప్పలు కాదు, విగ్రహాలు కాదు మూర్తులు అంటే. నిజమైనటువంటి మూర్తులు ఎవరంటే, సత్యమైన మూర్తులు ఎవరంటే తల్లి, తండ్రి, అతిథి, ఆచార్యుడు, విద్వాంసులు. వాళ్లకు సేవ చేయాలి. సేవ చేయడం వలన నీ పఠన పాఠనములలో నీకు కలిసి వస్తుంది. వాళ్ళను సేవ చేయకపోవడం వల్ల కూడా నువ్వు పఠన పాఠనంలో వృద్ధి కాలేవు. కాబట్టి ఈ విధంగా ఇవి అన్ని వాళ్ళకు సేవా సత్సంగములు చేయకుండుట అనేటివి కూడా ఇవన్నీ పఠన పాఠనానికి విఘ్నమును కలిగించును. ఏమా అర్థమవుతుందా అందరికీ? కాబట్టి మీరు పఠన పాఠనములు చేసేటప్పుడు ఇందాక మనము చెప్పినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలను బాగా 1-2 సార్లు మననం చేయండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు పఠన పాఠనములలో సక్సెస్ అవుతారు. పఠన పాఠనములు అంటే మనము చదవడము, చదివించడములో ఈ దోషాలు ఉండకూడదు. ఈ దోషాలుంటే మన విద్య ముందుకు పోదు, మనం విద్యను తెలుసుకోలేం. కాబట్టి ఆ విధంగా ఈ దోషాలన్నిటినీ, ఋషులు చెప్పినటువంటి దోషాలను మనం సవరించుకొని మన జీవితాన్ని చక్కగా మోక్షం వైపు, పరమాత్మ మార్గం వైపు పోవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. ఓం తత్ సత్.